ప్రార్థన ద్వారా పొందుకున్న ఏది కూడా చాలా ఒక ఉండేవాడు. ఆయనకి చాలా బలహీనత ఉండేది ఆయనకి. అంటే ఎలాగంటే వారానికి ఒకసారి నేను వెళ్ళి కనపడకపోతే ఆయన ఒళ్ళంతా కూడా షివరింగ్ వచ్చేసి, ప్రార్థన చేయించుకోకపోతే చాలా బలహీనంగా ఉండేవాడు. ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు రండి, ఒక్కసారి మీరు వచ్చి నాకు చేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే నా ఒంటిలో ఉన్న బలహీనత అంతా కూడా పోతుంది అని చెప్పి ఆయన ఫోన్ చేసి మరి పిలిపించుకొని నా చేత ప్రార్థన చేయించుకునేవాడు. హల్లెలూయా. చూడండి, ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే నాలో ఉన్న బలహీనత పోతుందని ఆయనలో విశ్వాసం దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అలాగా నిజముగా దేవుడు మహాకృపను బట్టి అధికమైన ఆయుష్ దేవుడు ఇచ్చాడు. వైద్యులు చెప్పారు ఆయనకి ఎప్పుడు చనిపోతాడని, కానీ దేవుడు మహాకృపను బట్టి ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రియులరా ఆయన ఎంతో గొప్పగా ఇంకా కొన్నాళ్ళు ఎక్కువ బ్రతికాడు. ఇంకా 7-8 సంవత్సరాలు ప్రార్థన ద్వారా బ్రతికాడు. మందుల ద్వారా బ్రతికేమని అంటారు కొంతమంది. నేను అంటాను, నా దేవుడు స్వస్థపరిస్తే తప్పించి దేవుని బిడ్డలరా ఆరోగ్యము రాదండి ప్రియులరా. అందుకే ప్రార్థన చేయాలి, ప్రార్థన పట్టుదలతో చేయాలి, ప్రార్థన ఏకీభవించి చేయాలి, ప్రార్థన ఆత్మానుసారంగా చేయాలి, ప్రార్థన దేవుని బిడ్డరా నీ కుటుంబం కొరకు, సంఘ క్షేమం కొరకు చేయాలి, అలాగే అనేక మంది కొరకు చేయాలి. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటి ఫలితము ఎలా ఉంటుందో తెలుసా? ఒక విత్తనం వేస్తే ఆ మొక్క పైకి రావడానికి టైం పడుతుంది, దానికి నీళ్ళు వేయాలి. నీళ్ళు వేస్తే అది అలాగ పైకొచ్చి ఒక చిన్న ఆకులు, చిన్న పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. అది చాలా రోజులు పడుతుంది. అంతవరకు కూడా మనము నిష్ప్రయోజనము, నా ప్రార్థన ఫెయిల్ అయిపోయింది, నా ప్రార్థన దేవుడు వినటం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్నీ చేస్తారు కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయరు. అన్నీ చేస్తారు, ఏం చేయాలో అన్నీ ఉంటాయి కానీ ఏమండి ఏమీ లేదు. భోజనం చేస్తే ప్రార్థన మర్చిపోతారు. చూసారా? ఇంట్లోంచి బయటికి వెళ్తాడు, ప్రార్థన మర్చిపోతారు. చూసారా? పిల్లలు చూడండి, అన్నీ చేస్తారు. ఏమండి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు, మరణాలు తిరిగి క్షేమంగా రావాలంటే ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఏ పని మీద నువ్వు వెళ్తున్నావో దేవునికి చెప్పాలి. ఎలాగ నీకు ఆ రోజు ఎంత అవసరమో దేవునికి చెప్పాలి. ప్రియులరా, ఏది కూడా నువ్వు ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు కానీ యేసే చెవిలో మాత్రము నీ ప్రార్థన పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు కూడా మరి చాలా చక్కగా ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలోనికి రండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను. చూసారా ప్రియులను గమనించండి, ఇక్కడ నా ప్రార్థనా మందిరంలో వారిని నేను నా ప్రార్థనా మందిరం అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ప్రార్థనా మందిరం. ప్రార్థన అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మందిరంలోనే జరుగుతుంది. నువ్వు ఇంట్లో చేసుకుంటే ప్రార్థన దానికి తగిన ప్రతిఫలం రాదు. మందిరంలో చేసుకుంటే ఆ ప్రతిఫలము దేవుడు నీ చేతుల్లో పెడతాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా ప్రార్థనా మందిరంలో ఆనందింపజేస్తాను అంటాడు. ప్రార్థన ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తావో నీకు ఆనందం ఉంటుంది. ఆనందం, మనిషికి ఆనందం ఈ భూమి మీద ఎక్కడ లేదు. ఉందా? నీకు ఉందా? నీ పనిలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? నీ బిడ్డల దగ్గర ఉందా? ఎవరి దగ్గర లేదు సంతోషం. ఎక్కడుంది నీకు సంతోషం అంటే దేవుని దగ్గర ఉంది. సంతోషము ఎక్కడ ఉందని